హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు మందార ఆకు గురించి చెప్పదలుచుకున్నాను. మందార ఆకు వల్ల ఆరోగ్య సూత్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి మందార చెట్టు అనేది మనకు సహజంగా ప్రకృతి సిద్ధంగా మనకు లభించే చెట్టు అనమాట. దీని యొక్క శాస్త్రీయ నామం హైబిస్కస్ అంటారు. కాబట్టి ఈ మందార ఆకు అనేది అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. కాబట్టి దీనిలో ఉన్న మరి మెడిసినల్ లక్షణాలు ఏంటనేది మనకు చాలామందికి తెలియదు. కాబట్టి ఆ విషయాలు మేము ముందుంచుతున్నాను. ఒకటి ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే, రక్తపోటు నివారణకు ఈ మందార ఆకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చాలామంది ఇప్పుడు సహజంగా బీపీ షుగర్ లేని వాళ్ళు లేరు. కాబట్టి ఈ బీపీ అనేది ఏంటంటే బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాలంటే మందార ఆకును కనుక మనం వాడినట్లయితే, మందార టీ ఆకునంటే ఎట్లా వాడాలంటే, మందార టీ తాగినట్లయితే మనకి ఖచ్చితంగా రక్తపోటు నివారణలో చాలా సహకారిగా ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే, మందార ఆకు అనేది కాలేయ వ్యాధులు ఏదైనా ఉన్నట్లయితే కాలేయ వ్యాధులకు కూడా ఈ మందార ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకొని, ఎందుకంటే మనకి ఒక సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేది ఈ మందార చెట్టు. ఈ మందార చెట్టులో ఉన్న ఆకులు చాలా చాలా ఉపయోగకరమైనవి అనమాట. కాబట్టి ఇది చాలామందికి తెలియదు. కాబట్టి ఈ విషయాల్ని మీకు తెలియపరుద్దామనే ఆలోచనతోనే మీకు చెప్తున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే రోగనిరోధక శక్తిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ మందార ఆకు అనేది యాంటీబాడీస్ని మన బాడీలో తయారు చేయడానికి, రోగనిరోధక శక్తి తయారు చేయడానికి ఈ మందార ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అలాగే చూసుకున్నట్లయితే మందార ఆకు బహిష్టు సమయాల్లో, అంటే ఆడవాళ్ళకి అంటే డేట్స్ వచ్చే సమయంలో చాలామందికి నొప్పితో ఉంటారనమాట. డేట్ వచ్చినప్పుడు చాలామందికి నొప్పి వస్తుంది. సహజంగా చాలామంది ఆడవాళ్ళ దగ్గర మనం ఈ మాటలు వింటూనే ఉంటాం. కాబట్టి ఈ డేట్ సమయాల్లో కూడా ఈ మందార ఆకు మన నొప్పి వచ్చినప్పుడు ఇలా మరి మందార టీ కనుక తాగినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఆ నొప్పి అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే బరువు తగ్గటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలామంది హెవీ వెయిట్తో ఉంటుంటారు. బరువు తగ్గాలంటే చాలా చోట్లకి వెళ్తుంటారు, రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ మందార టీతో మనం గనక ప్రతిరోజు గనక మనం తీసుకున్నట్లయితే బరువు తగ్గటంలో కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే క్యాన్సర్ నివారణలో కూడా ఈ మందార ఆకు అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలామంది ఇప్పుడు రోజుల్లో సహజంగా చాలామందికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కాబట్టి ఈ క్యాన్సర్ నివారణలో కూడా ఈ మందార ఆకు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి తర్వాత చూసుకున్నట్లయితే డయాబెటిక్ పేషెంట్లకు, ఇప్పుడు షుగరు ఇందాక చెప్పుకున్నట్లు బీపీ బ్లడ్ ప్రెషర్కి ఉపయోగపడుతుందని చెప్పాను. అలాగే డయాబెటిక్ పేషెంట్లు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మందార టీని తాగడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్గా ఉంటాయి అన్నమాట. అలాగే మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా గురైన వాళ్ళకు కూడా ఈ మందార ఆకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మానసిక ఒత్తిడి లేకుండా కూడా చాలా చక్కగా మన శరీరం యాక్టివ్గా పనిచేయాలన్నా కూడా ఇది రోజు చక్కగా తీసుకున్నట్లయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతంగా మనం ఉంటాం అన్నమాట. అలాగే మందార ఆకు అనేది జుట్టు చాలామందికి మనం చూస్తూ ఉన్నాం, డాండ్రఫ్ ఉండి జుట్టు ఊడిపోతూ ఉంటుంది అనమాట. జుట్టు కూడా కొంతమందికి దురదలు వస్తుంటాయి. అలా దురదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా రకరకాల ఇన్ఫెక్షన్ తలలో ఉన్నా కూడా ఈ మందార ఆకు ప్రతిరోజు మర్దన చేసుకున్నట్లయితే, కనీసం వారంలో 2 సార్లు అన్న మర్దన చేసుకొని తలస్నానం చేసినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది. జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు కూడా ఊడటం అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మందార ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట జుట్టుకి. దాన్ని ఏం చేయాలంటే మెత్తగా నూరి మర్దన చేసుకొని ఒక అరగంట సేపు ఆగిన తర్వాత తలస్నానం చేయాలన్నమాట. అలా చేయటం వల్ల వారంలో కనీసం 2 సార్లు అలా చేసినట్లయితే జుట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందన్నమాట. తర్వాత కిడ్నీ డిజాస్టర్లకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈ మందార ఆకు అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా ప్రతిరోజు హైబిస్కస్ టీ తాగినట్లయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మరి చర్మ వ్యాధులు ఉంటాయి చాలామందికి. చర్మం మీద మచ్చలు రావడం, లేకపోతే శరీరం మీద అనేక రకాలైన మచ్చలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ మందార ఆకుని కనుక నూరి మర్దన చేసుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ చర్మ వ్యాధులు రాకుండా కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే యాంటీ ఇన్ఫెక్షన్, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే మనకి అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా మనం ఈ మందార ఆకుని కనుక మర్దన చేసి మరి దాన్ని కనుక అప్లై చేసినట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. తర్వాత కండ్ల కలకలు ఉన్నాయి.
కండ్ల కలకలప్పుడు కూడా చాలామంది అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. కండ్ల కలకలు వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు కొంతమంది. ఆ కండ్ల కలకలప్పుడు కూడా ఈ మందారాకు మనం యూజ్ చేయడం వల్ల మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే షుగర్ లెవెల్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగే బ్లడ్ షుగర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. అలాగే రక్తనాళాల్లో ఏదైనా తేడాలు ఉన్నప్పుడు కానీ, బ్లడ్ ప్రెషర్ సరిగా లేకపోయినా, రక్త ప్రసరణ సరిగా లేకపోయినా, లేదా కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఈ మందార ఆకు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించి మందార ఆకు అనేది చాలా మనకందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకొని మన ఆరోగ్యాలను కాపాడుకుంటే చాలా మంచిది. చాలా పేదవాడికి కూడా అందుబాటులో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మందార ఆకును యూజ్ చేసుకొని, నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మన శరీరంలో మన అనారోగ్య సమస్యలకి సకల రోగ నివారణి మందార ఆకు కాబట్టి ఈ మందార ఆకు అందరూ కూడా యూజ్ చేసుకొని నేను చెప్పిన విధంగా పాటిస్తే అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.